నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. సాయి కృష్ణ లాకప్ డెత్‌కి సంబంధించి ఎందుకంటే ఆయనే చెప్పేసారు కాబట్టి అది కస్టోడియల్ డెత్ అని మనం లాకప్ డెత్ అని అనొచ్చు. జరిగిన తర్వాత ఇప్పుడు పరిణామాలు మనం చూస్తుంటుంటే సిట్ చాలా ఖచ్చితంగానే వ్యవహరిస్తున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ కేసును కాస్త సీరియస్‌గా తీసుకున్నట్లుగానే మనకు కనిపిస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కనీసం 16, 18 నెలల నుంచి ఫుటేజ్ అంతా మాయమైపోయిందంట. అంటే అంత ప్రీ ప్లాన్డ్ ఉన్నారా వాళ్ళు? మరి ఈ ఇప్పుడు సామెత ఉంటది గదా! మొరపెట్టుకునే వాళ్ళే ఏదన్నా చేయాల్సొచ్చినప్పుడు, వాళ్ళే కంచే చేను ఏంటి అన్నట్టుగా ఈ వ్యవహార శైలి కనిపిస్తోంది. ఎలా చూడాలంటారు? ఈ నాగరాజు అనే ఒక సీఐకి హ్మ్. ఒక మామూలుగా మనం క్రిమినల్స్‌ని ఏమని పిలుస్తామంటే నోటోరియస్ క్రిమినల్స్ అంటాం. అట్లాగే అలాగే ఈ సీఐ నాగరాజు కూడా నోటోరియస్ సీఐ. హ్మ్. ఈ నోటోరియస్ సీఐ ఎన్ని సెటిల్మెంట్లు చేశాడు, ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చాడు, అంటే థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చాడు, ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు అనేది చాలా పెద్ద రికార్డు ఉండుంటుంది. ఓకే. అన్ని నెలల టీవీ ఫుటేజ్ని మాయం చేశాడు అని అంటే అతని అకృత్యాలు ఇప్పుడు ఏం చేస్తారు? ఇది ఒకవేళ ఇది దొరికింది అనుకోండి, ఇప్పుడు ఇప్పుడు ఏదైనా మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి, వెనక్కి కూడా వెళ్ళి చూస్తారుగా. అందుకని అయ్యేమన్నా బయటకు వస్తాయేమోనని చెప్పి కొత్త కేసులన్నా మళ్ళీ బయటకొస్తాయేమో. బయటకు వస్తాయేమోనని చెప్పి మాయం చేసేశారు అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఇక్కడ సిఐ నాగరాజుకి ఇంకా 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 ఉచ్చు బిగుస్తుంది. ఆయన ఏమనుకున్నాడంటే ఒక కేసు అయితే గనక చాలా సింపుల్గా బయటపడిపోవచ్చు, ఇంకెవరి మీదనో నెట్టేయచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇన్ని రోజులు సీసీటీవీ ఫుటేజ్ లేదు అన్నప్పుడు ఇంకెన్ని చేశాడో అనేది కూడా వస్తుంది కదా. అందుకే నాకేమనాలనిపిస్తుందంటే ఇన్ని నెలల కాలంలో ఏ ఒక్క పౌరుడికైనా సరే, ఎవరికైనా సరే ఈ సిఐ నాగరాజు వల్ల ఏమైనా ఇబ్బంది జరుగుంటే కనుక అందరూ వచ్చి ఇప్పుడు పొలోమని కంప్లైంట్ చేస్తే సిఐ నాగరాజుకి ఇంకా ఇంకా త్వరగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎందుకు సిఐ నాగరాజు వేధింపులు భరించలేకనే కదా ఒక అతను కుమార్ సూసైడ్ చేసుకున్నాడు. సెల్ఫీ వీడియో చేసి మరి అంటే అదొక్కటే కాదు, అది ఆల్రెడీ బయటకు వచ్చేసిన ఘటన. దాని గురించి ఇంకా రానివి చాలా ఉంటాయి, చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి. అండ్ మళ్ళీ ఆ హార్డ్ డిస్క్ ప్లేస్ లో కొత్త హార్డ్ డిస్క్ కూడా పెట్టారంట. అవును, మరి కొత్తది పెట్టాలిగా. కొత్త హార్డ్ డిస్క్ పెట్టకపోతే కుదరదు కదా, ఖాళీది ఎందుకు ఉంచారంటారు కదా. అందుకని ఏది ఏమైనా అండి, తప్పులు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు మనయే ఇక ఆఖరి తెలివితేటలు అనుకుంటారు. మన మించి ఇంకెవడికి తెలివితేటలు ఉంటాయి అనుకోరు. అందుకే తలం దన్నేవాడు ఒకడు ఉంటే తాడిని దన్నేవాడు ఒకడు ఉంటాడు. అందుకని చెప్పి బయట పడుతుంటాయి, ఏది ఆగదు అనుకుంటారు అంతే. అందుకని ఇప్పుడు ఈ సాయి కృష్ణకి జరిగిన అన్యాయానికి, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి అంటే సిఐ నాగరాజును శిక్షించడం తప్పితే వేరే రకంగా న్యాయం చేయడానికి లేదు. కానీ సిఐ నాగరాజు ఒక్కడే ఎంత పెద్ద పని చేయగలరా? లేదు, ఇప్పుడు నాగరాజు చెప్పాలి, మరి దొంగలు బయటికి తీసుకురావాలి కదా. నన్ను పోలీస్ కస్టడీకి ఇవ్వద్దు, ఒక పోలీస్ అయ్యుండి నన్ను పోలీస్ కస్టడీకి ఇవ్వద్దు. అలా ఆ పప్పులేం ఉడకవండి. ఇంత దాకా వచ్చిన తర్వాత ఇదంతా ఏంటి అంటే భయపడుతున్నాడు కదా, తను ఏమన్నా చేసేస్తారేమో అని. ఇప్పుడు ఏం చేశారా చేయలేదా అనేది వేరే విషయం అండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అతనిని పోలీస్ కస్టడీకి ఇవ్వకుండా ఉండటం అనేది కుదిరే పని కాదు. ఎందుకంటే ఎంతోమందికి పోలీస్ కస్టడీలు ఇచ్చిన ఈయన నాకు పోలీస్ కస్టడీ వద్దు అని ఎందుకు అంటున్నాడో తెలియనంత అమాయకులు ఎవరూ లేరు. మన వీడియో చూసే ప్రతి వాళ్ళకి తెలుసు. అక్కడ ఏమైనా థర్డ్ డిగ్రీ చేస్తారేమో అని భయపడుతున్నాడు, కానీ అలా ఏం చేయరు. ఎందుకంటే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్లో ఇన్ కెమెరాలో జరుగుతాయి కాబట్టి ఈయనతో పాటు ఈయన గనక కావాలి అనుకుంటే ఈయన తాలూకు లాయర్ కూడా వచ్చి ఉంటాడు కాబట్టి మీకు అట్లాంటి భయాలేం అక్కర్లేదు. వచ్చి నిర్భయంగా నిర్భీతిగా మీ వెనక ఎవరున్నారో చెప్పండి, మీ కింద ఎవరున్నారో ఈ పాటికి మొత్తం వచ్చేసారు, లిస్ట్ వచ్చారు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చాడు, ఒక లేడీ కానిస్టేబుల్ ఉన్నారన్నారు, వాళ్ళిద్దరు ప్రస్తుతానికి పరారీలో ఉన్నారన్నారు, ఇంకొక ఇద్దరు వచ్చి లొంగిపోయారు. అందుకని మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇది ఆగే వ్యవహారం కాదు. ఆగేదైతే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ఇంత దాకా వచ్చాక ఏది ఆగదు.
ఆమ్, ఇప్పుడు నీ పంట పండిందనుకో, లేకపోతే డిపార్ట్మెంట్ పంట పండిందనుకో, లేకపోతే ఆంధ్ర ప్రజలు ఊపిరి పీల్చుకుంటారనుకో, నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా లోపలుండి కూడా ఎన్ని జిమ్మిక్కులు చేసావో చూసాం. ఎవడెవడో వచ్చేసేసి పేటీఎం బ్యాచ్లన్నీ వచ్చేసేసి అక్కడ సిఏ నాగరాజు జిందాబాదు, సిఏ నాగరాజు గారి వల్లే మేము గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోతున్నామని ఎన్ని అబద్ధాలు చెప్పారో చూసాం కదా మనం. సరే, అవన్నీ ఎన్ని నాటకాలు ఆడినా జరగాల్సింది జరిగింది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ఇది ఎంత త్వరితంగా వీలైతే అంత త్వరితంగా ఈయన పైన ఎన్ని పెద్ద తలకాయలు ఉన్నా సరే ఆ పెద్ద తలకాయలను కూడా విచారిస్తే తప్పితే ఇట్లాంటివి ఆగవు. ఇప్పుడు మనుషులు ఒక 50 సంవత్సరాల క్రితం ఉన్న మూర్ఖత్వంలో ఇవాళ మనుషులు లేరు. ఆలోచిస్తున్నారు, చాలా మార్పు వచ్చింది. చేసుకుంటున్నారు. ప్రతి వాళ్ళ జీవితాల్లోనే ఇవాళ మార్పులు వచ్చినాయి. మరి వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థలో కూడా మార్పులు రావాలి కదా. ఒకప్పుడు పోలీసు చెయ్యెత్తితే అమ్మో పోలీసు అని భయపడే మనుషులు ఇవాళ నీకు చెయ్యెత్తే హక్కు లేదు, నేనేం నేరం చేశానో చెప్పు, దానికి నేను సమాధానం చెప్తా అనేలాగా ప్రజలు వచ్చారు. ప్రశ్నించే తత్వం పెరిగింది ప్రజల్లో. అందుకని ఇదివరకు ఇట్లాగా మీరు గుడ్డిగా 3rd డిగ్రీ చేస్తాము 4th డిగ్రీ చేస్తానంటే కుదరదు. అందుకోసం ఏంటంటే ఇప్పుడు కావాల్సిన మార్పు ఏంటి అని చూసుకుంటే పోలీసులైనా సరే, పోలీసుల పైన ఉన్న వాళ్ళు రాజకీయ నాయకుల వ్యాపారవేత్తల ఎవరిదో పొలం గురించి ఈ పేచీ అంతా అంటున్నారు. వాళ్ళు ఎవరన్నా బయటికి రావాల్సిందే. బయటికి వస్తేనే తప్పితే ఈ సాయికృష్ణకు కానీ అంటే కొంతమంది పెద్ద తలకాయలు ఉన్నాయి. ఏమండి పెద్ద తలకాయ అంటే ఏంటండి? ఎంపీలు ఉన్నారు అని అంటున్నారు. ఎంపీలు అయితే ఏమన్నా వాళ్ళకి కొమ్ములు ఉంటాయా? మీరు అనుకుంటున్నారు ఎంపీలు తప్పులు చేయొచ్చు? వాళ్ళని రక్షించే ప్రయత్నంలో భాగంగా సిఏ నాగరాజు తననేమన్నా చేసేస్తారేమో అని భయపడుతున్నాడు అని అనుకోవచ్చు. తననేమన్నా చేస్తారు అని భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇస్తున్న అభయహస్తం. ఆయన పోలీసులు అయితే ఈయన చేసినట్టు 3rd డిగ్రీ చేసి చంపేరు. ఇంత వెలుగులోకి వచ్చాక చంపేరు. ఒకవేళ సాయికృష్ణ కస్టడీలో ఉండగా గనక అతను కానీ రిలీజ్ అయ్యి ఉంటే గనక అతను చంపడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ప్రపంచానికి వెలుగు చూసిన కేసులో ఏమన్నా చేయటానికి ఉండదు. ఇప్పుడు వెలుగు చూడలేదు కాబట్టే కదా సాయికృష్ణ నువ్వు చంపగలిగావు. మరి నువ్వింత వెలుగులోకి వచ్చాక నిన్నెవడు చంపుతాడయ్యా? నాగరాజు నీవు చెప్పదలుచుకుంటే నీ పై వాళ్ళ పేర్లు చెప్పు, నీ పైన ఉన్న వాళ్ళ పేర్లు చెప్పు. లేదు అనుకుంటే శిక్ష నువ్వే అనుభవిస్తానంటే అనుభవించుకో, అది నీకు సంబంధించిన విషయం. ఓకే, ఏది ఏమైనా ఇతనికి నాగరాజుకి శిక్ష పడితేనే ప్రజలకి నమ్మకం వస్తుంది, పోలీసులకి భయం వస్తుంది. అంటే ఇప్పుడు పోలీసుల యొక్క తీరు వివాదాస్పదం అయిపోతుంది. అవును కదా, అందుకే వాళ్ళు మారాలి, వాళ్ళ తీరులో మార్పు రావాలి. ఇవాళ నేను ఎందుకంటున్నా, ఇవాళ ప్రజలు నిలదీసే స్థాయిలో ఉన్నారు. నిలదీసే స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు ఒక 50 ఏళ్ల క్రితం పోలీసులాగా వ్యవహారం చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? పోలీస్ స్టేషన్కి వస్తే సరే, వచ్చినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడాలా, మర్యాదగా మాట్లాడాలా, పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయాలా, 4 పీకుతానని అనటానికి లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత మార్పులు వచ్చిన తర్వాత ఇవాళ మనము కోర్టుకు వెళ్ళి అడుగుతున్నామండి, ఒక మనిషి మిస్ అయ్యాడు. ఇప్పుడు సాయికృష్ణ గురించి హెబియస్ కార్పస్ రిట్ అయ్యకపోతే ఇన్ని పరిస్థితులు వచ్చాయి కాదు. ఆ ఊరికే ఏడ్చుకుని పోలీస్ స్టేషన్కి 10 సార్లు తిరిగి ఇంటికి వెళ్ళినా ఏం ఉపయోగం ఉండేది కాదు. అంటే ఇంత మార్పు వచ్చిన తర్వాత ఈ మార్పుల్ని పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి. సామాన్య ప్రజలు కూడా మాకు ఈ హక్కులు ఉన్నాయని తెలుసుకున్న రోజున పోలీసులు ఇట్లాంటి వెధవేషాలు వేయకుండా ఉంటారు. ఇతనికి మట్టుకు త్వరితంగా ఫాస్ట్ ట్రాక్లో ఇతనికి శిక్ష పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.